నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారికే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి జూలై 14 లోపు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాలు బిఎల్ఓలకు అందజేయాలి. సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి 45, 46 డివిజన్లలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకం. కృష్ణా డెల్టాకు పట్టిసీమ జీవనాడి. జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. పోలవరం పూర్తయ్యే వరకు కృష్ణా డెల్టాకు పట్టిసీమే ప్రధాన ఆధారం. ఘనంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. సంక్షేమ పథకాలకు ఆద్యుడైన రాజశేఖర రెడ్డికి పలువురు నేతల నివాళి. కృష్ణా డెల్టాకు పట్టిసీమ జీవనాడిని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం పూర్తయ్యే వరకు కృష్ణా డెల్టాకు పట్టిసీమే ప్రధాన ఆధారమని వివరించారు. సూపర్ ఎలినోవో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు కార్యాచరణ అమలు చేస్తుందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు గోదావరి వరద జలాలను కృష్ణా డెల్టాకు మళ్లించాలనే లక్ష్యంతో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం రాష్ట్ర వ్యవసాయానికి విశేష సేవలు అందిస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పరిమితి వ్యయంతో నిర్మించిన ఈ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తికి భరోసా లభించిందన్నారు. బుధవారం ఉదయం ఏలూరు జిల్లా పట్టిసీమ ఎత్తిపోతల పథకం, తూర్పుగోదావరి జిల్లా తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను ప్రారంభించి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు. అనంతరం పట్టిసీమ డెలివరీ పాయింట్, తాడిపూడి ఎత్తిపోతల పథకం వద్ద గోదావరికి జలహారతి సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన పట్టిసీమ పథకం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయానికి నిదర్శనమని తెలిపారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా రాష్ట్ర వ్యవసాయానికి గణనీయమైన ప్రయోజనం చేకూరిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో పట్టిసీమ అవసరంపై వ్యక్తం చేసిన అభిప్రాయాలకు భిన్నంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో ఈ పథకం రాష్ట్రానికి ఎంతటి ఉపయోగకరంగా ఉందో స్పష్టంగా కనిపిస్తోందని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల విలువ కాలమే నిరూపిస్తుందని అన్నారు. సూపర్ ఎలినోను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సూపర్ ఎలినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో పనిచేస్తోందని మంత్రి తెలిపారు. ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు చేపట్టామని చెప్పారు. జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా డ్రైన్లు, కాలువలను చెరువులతో అనుసంధానం చేసి భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం 98 రోజులు పూర్తి చేసుకుందని, దీని ఫలితాలు రానున్న కాలంలో స్పష్టంగా కనిపిస్తాయన్నారు. భూగర్భ జలమట్టం 1 మీటర్ పెరిగితే సుమారు 99 టీఎంసీల మేర నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారని తెలిపారు. సమర్థ నీటి యాజమాన్యం, తాగునీటికి తొలి ప్రాధాన్యం, అనంతరం సాగునీటికి ప్రాధాన్యం కల్పించే విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గత 70 ఏళ్లలో తొలిసారిగా జూలై ప్రారంభంలోనే గోదావరి ఇన్ఫ్లో అత్యల్పంగా నమోదవుతున్నాయని ఇరిగేషన్ నిపుణులు పేర్కొంటున్నారని మంత్రి తెలిపారు. ప్రస్తుతం గోదావరికి వస్తున్న నీటిలో రోజుకు సుమారు 8,000 క్యూసెక్కులను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాలకు తరలిస్తున్నామని వివరించారు. రైతులు కూడా నీటి పొదుపు పద్ధతులు పాటిస్తూ అవసరమైన ప్రాంతాల్లో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం చేపడుతున్న నీటి సంరక్షణ కార్యక్రమాలకు రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాలరాజు, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్, రాష్ట్ర సాగునీటి సంఘాల తరపున ఆళ్ల గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారికే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పేరు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి స్పష్టం చేశారు. జూలై 14 లోపు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాలు బిఎల్ఓలకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. సందేహాలను నివృత్తికి బిఎల్ఓలు, హెల్ప్ డెస్కులు
1950 హెల్ప్ లైన్లను సంప్రదించాలని కోరారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్కు జూలై 14వ తేదీలోపు తప్పనిసరిగా సమర్పించాలని, ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే జూలై 21న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో పొందుపరచబడతాయని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జిల్లాలో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు ఓటర్ల నుంచి పూర్తిగా నింపిన ఫారాలను స్వీకరించి డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఫారం అందని వారు లేదా ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు వెంటనే సంబంధిత బిఎల్ఓలను సంప్రదించాలని సూచించారు. ఫారం నింపడంలో ఏదైనా సందేహం ఉంటే బిఎల్ఓలు వాటిని నివృత్తి చేస్తారని తెలిపారు. ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లు కూడా voters.eci.gov.in వెబ్సైట్ లేదా ఈసీఐ నెట్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించవచ్చు చెప్పారు. అలాగే బుక్ ఏ కాల్ బిఎల్ఓ సదుపాయం ద్వారా బిఎల్ఓలను సంప్రదించి అవసరమైన సేవలు పొందవచ్చని తెలిపారు. ప్రస్తుతం ప్రతి ఓటర్ వివరాలను 2002 ఓటర్ జాబితాలో మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు. ఒకవేళ 2002 ఓటర్ జాబితాలో మ్యాపింగ్ కాకపోతే నో మ్యాపింగ్గా నమోదు చేస్తారని చెప్పారు. అటువంటి ఓటర్ల పేర్లు కూడా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఉంటాయని, అనంతరం వారికి ప్రత్యేక నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ నోటీసులకు ప్రతిస్పందనగా ఎన్నికల సంఘం సూచించిన 11 రకాల గుర్తింపు పత్రాలు ఏదైనా ఒకటి సమర్పించి భారత పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని ఉంటుంది. అనంతరం ఎన్నికల సంఘం నిబంధనల మేరకు తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. జిల్లాలో ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు 8 మంది ఎన్నికల నమోదు అధికారులు, 170 మంది సహాయ ఎన్నికల నమోదు అధికారులు, 23 మంది మండల స్థాయి నోడల్ అధికారులు, 189 బిఎల్ఓ సూపర్వైజర్లు, 1804 మంది బిఎల్ఓలు, 2608 మంది సహాయక సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జూలై 8 ఉదయం 8 గంటల నాటికి జిల్లాలోని 18,46,723 మంది ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలను 100% ముద్రించగా 18,35,432 ఫారాలు 99.39% పంపిణీ పూర్తయిందని, 12,85,071 ఫారాలు 69.59% డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని వారి వివరాలను యాబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డూప్లికేట్ జాబితాగా సిద్ధం చేసి డ్రాఫ్ట్ ఓటర్ జాబితాతో పాటు ప్రచురిస్తామని తెలిపారు. అందువల్ల ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బిఎల్ఓలకు సమర్పించాలని సూచించారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు ఎన్నికల సంఘం హెల్ప్ లైన్ 1950, జిల్లా కంట్రోల్ రూమ్ 0832944455, జిల్లా హెల్ప్ డెస్క్ నెంబరు 9347794619, మరో నెంబర్ 9505136146లను సంప్రదించవచ్చని తెలిపారు. అదేవిధంగా సంబంధిత నియోజకవర్గ హెల్ప్ డెస్కులు బిఎల్ఓల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. సరైన పారదర్శకమైన తప్పులు లేని ఓటర్ జాబితా రూపకల్పనలో ప్రతి ఓటరు భాగస్వాములు కావాలని, జూలై 14వ తేదీలోపు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా సమర్పించి ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, కలెక్టరేట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫామ్స్ కానీ ప్రాసెస్ గురించి బిఎల్లో మీకు చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మనకి జిల్లా వెబ్సైట్లో మీకు కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది నియోజకవర్గం వారీగా. అదేవిధంగా జిల్లా స్థాయిలో మా దగ్గర ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైతే మీకు ఈ ఫామ్ మీ దగ్గర ఉంది, ఎలా ఫిల్ చేయాలని కన్ఫ్యూజన్ కానీ, లేదంటే ఫామే మా చేతికి అందలేదు, మాకు ఫామ్ మేము ఇల్లు మారిపోయాము, లేదంటే మేము ఇక్కడ లేము, అలాంటి సిచ్యువేషన్స్లో కానీ మీరు హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసినా సరే ఇమీడియట్గా మేము మీకు వెనక్కి రెస్పాండ్ అవుతాము. ఇదే విధంగా ఈరోజు మేము జిల్లా వెబ్సైట్లో కూడా ఎక్కడైతే అన్ట్రేస్డ్ ఓటర్లు ఉన్నారో మన జిల్లాలో, కొంతమంది పర్మనెంట్గా షిఫ్ట్ అయిపోయారు,
కొంతమంది పనికి వచ్చి వెళ్ళిపోవడం జరిగింది. సో కొంతమంది అన్ట్రేస్డ్ ఉన్నారు. సో ఎవరైతే ఈ లిస్టులు ఉన్నాయో ఇవి అందరికీ షేర్ చేయడం జరిగింది. మన పొలిటికల్ పార్టీస్కి, తర్వాత మన పంచాయత్స్లో అన్ని చోట్ల కూడా ఇది పెట్టడం జరిగింది, అందరికీ షేర్ చేయడం జరిగింది. ఇదే జిల్లా స్థాయిలో వెబ్సైట్లో కూడా మేము ఈ లిస్టులు పెడతాము. సో అది కూడా ఒకసారి ఆ లిస్ట్లో ఒకవేళ మీరు కనుక మీరు చూసుకోవచ్చు. ఆ లిస్ట్ కూడా మీరు చూసుకొని అందులో ఒకవేళ మీ పేరున్నా సరే మీకు వెనక్కి రావచ్చు. ఇది మనకి 14th వరకు, ఈ జూలై 14th వరకు టైం ఉంది. ఇందులో భాగంగా మనం డిజిటైజ్ చేసుకోవాలి. ఈ వేరియస్ మాధ్యమాల ద్వారా మీరు ఎటువంటి సందేహం ఉన్నా లేదంటే ఎటువంటి ఫామ్స్ అందకపోయినా సరే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఏ విధమైన ఆలస్యం చేయకుండా ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేపట్టిన మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమం మంగళవారం రాత్రి 45-46 డివిజన్ల పరిధిలో రామదాసుపేటలో కొనసాగింది. పార్టీ కార్యకర్త ఇంట్లో బస చేసిన ఎమ్మెల్యే వాసు ఉదయం ప్రజలతో కలిసి డివిజన్లో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలను స్వయంగా తెలుసుకుని అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలతో కలిసి ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఓర్పుగా విని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలను వెంటనే ప్రారంభించారు. డ్రైనేజీల నిర్వహణ, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, విద్యుత్ అంతరాయాలు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, కాలువల శుభ్రత, పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ గృహాలు వంటి పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆలస్యం లేకుండా పరిష్కార చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి వార్డులో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజల వద్దకే వచ్చి సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించడం పట్ల స్థానికులు ఎమ్మెల్యేను అభినందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, సంబంధిత శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, ప్రముఖులు పాల్గొన్నారు. రాజమండ్రిలో రాజా ది రాజా సినిమా యూనిట్ సభ్యులు సందడి చేశారు. పునర్జన్మ, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో సాగే పీరియాడిక్ అండ్ మైథలాజికల్ రొమాంటిక్ డ్రామా రాజా ది రాజా రుత్విక్, విశాఖ థీమ్ జంటగా నటించిన కొత్త తెలుగు సినిమా అనిల్ బోయిడపు దర్శకత్వంలో రూపుదిద్దుకుంది. ఈ చిత్రం జూలై 17న విడుదలకు సిద్ధమైంది. రాజమండ్రిలో యూనిట్ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడారు. గత జన్మలోని రాజకుమారుడి కథకు, ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ డిజైనర్ కథకు మధ్య ఈ చిత్రం నడుస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. సీనియర్ నటుడు సాయి కుమార్ రాజరిక కాలం నాటి పాత్రలో కనిపించనున్నారు. బృందావనం క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత కె నిహారిక దాసరి ఈ నెల 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు. ఫస్ట్ టైం రాజమండ్రికి రావడం ఇట్స్ వెరీ థ్రిల్లింగ్. అండ్ నేను విన్నాను చాలా రాజమండ్రిలో మూవీ అంటే చాలా అంటే బాగా చూస్తారు అని ఐ హర్డ్. సో జూలై 17న మా మూవీ విడుదల, తప్పకుండా చూడాలి. మ్యూజిక్ డైరెక్షన్ రుత్విక్ అండ్ విశాఖ, యాక్షన్ భద్రం గారిది, పార్వతీశం గారిది ఇరగదీశారు. సో ప్లీజ్ వాచ్ అవర్ మూవీ ఆన్ జూలై 7th. సో ఇట్స్ రియల్లీ చాలా సంతోషం అండి ఈ సినిమా చేసినందుకు నేను. అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మ్యామ్, మా అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్, మా అందరినీ నమ్మి ఈ సినిమా చాలా బాగా తీసినందుకు. అండ్ డైరెక్టర్ గారు అనిల్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. తను చాలా కష్టపడి చాలా ప్రేమతో తీశారు ఈ సినిమా. అండ్ మీ అందరూ కూడా మా అందరినీ అంతే సపోర్ట్ చేస్తారు, మా సినిమాని సపోర్ట్ చేస్తారు.
ఆడియన్సెస్ వద్దకు తీసుకెళ్తారని కోరుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. My name is Vishakha Dhiman. This is my debut film, and I'm really grateful to all media people who've come here today. You guys are our pillar, our strength. You guys are the ones who connect us from to the audiences, and that will really always hold a very special place in my heart. You people. రాజమండ్రి గోదావరి తీరంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ అత్యంత ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. సిటీ పార్టీ కార్యాలయంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, సిఈసి సభ్యులు, మాజీ రూడా చైర్మన్, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు పాల్గొన్నారు. కల్తీపాల ఘటన బాధితులకు అండగా నిలబడి పోరాటం చేసి జగనన్నకు పరిస్థితులను వివరించి బాధితులతో స్వయంగా జగన్తో కలిసి మాట్లాడిన తర్వాత జగనన్న ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున చికిత్స పొందుతున్న 2 చిన్నారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా భరత్ రామ్ చెక్కులను పంపిణీ చేశారు. చిన్నారి రుహానియాకి 1,00,000 రూపాయలు, చిన్నారి రితిక్కి 1,00,000 రూపాయలు చెక్ అందించారు. మోరంపూడి జంక్షన్ వద్ద చీరారాజు, ఆరే చిన్ని ఆధ్వర్యంలో ఆ మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోటకుమ్మం వద్ద బీసీ నాయకులు ఉమా యాదవ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు, పేదలకు గొడుగులు పంపిణీ కార్యక్రమానికి భరత్ విచ్చేశారు. క్వారీ సెంటర్ వద్ద 45, 46, 47, 48, 49 వార్డు ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల సమక్షంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పేదలకు పళ్ళు పంపిణీ చేశారు. లాలా చెరువు వద్ద వార్డు యువ నాయకులు స్వర్గీయ గుత్తుల మురళీ సతీమణి తనయుడు హర్ష ఆధ్వర్యంలో మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి పేదలకు స్వీట్స్, పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో స్వర్ణయుగానికి నాంది పలికిన మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు సిటీలో పలు ప్రాంతాల్లో పాల్గొన్నామని, అలాగే పేదలకు పళ్ళు, దుప్పట్లు స్థానిక పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి ఆ మహానేతకు నివాళులర్పించామని తెలిపారు. సంక్షేమ పథకాలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, మహిళలకు 0 వడ్డీ, డ్వాక్రా పథకం, రైతులకు ఉచిత విద్యుత్, ఇలా ఎన్నో పథకాల సృష్టికర్త ఆ మహనీయుడని, దానికి ఒక అడుగు ముందరకు వేసి సంక్షేమ పథకాలతో పరిపాలించిన మన జగనన్న తండ్రికి మించిన తనయునిగా పరిపాలనని భరత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శులు వాసంశెట్టి గంగాధర్, సంయుక్త కార్యదర్శులు గుర్రం గౌతమ్, సీనియర్ నాయకులు మార్తి నాగేశ్వరరావు, దాసి వెంకట్రామ్, కానుబోయిన సాగర్, సిటీ మహిళా అధ్యక్షురాలు పోలు విజయలక్ష్మి, మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్, పెద్దిరెడ్డి శ్రీనివాస్, అందనపల్లి సత్యనారాయణ, కంది రాఘవ, మునేశ్వరరావు, చోటా ఖాన్, దోర్వాసల సత్యనారాయణ, మదీనా బాషా, అక్రమ్, టేకుమూడి సూరిబాబు, షబ్బీర్, నల్లా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలను ఒక్కటే గుర్తుకు చేసుకోమని కోరుతా ఉన్నా. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మంచి పనులని, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల్ని ఒక్కసారి ప్రజల్ని మననం చేసుకోమని కోరుతా ఉన్నా. పేదవాడికి ఉచిత వైద్యం అందిస్తూ కార్పొరేట్ హాస్పిటల్లో సైతము పేదవాడికి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చిన, యాక్సిడెంట్లు జరిగిన వాళ్ళకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అందించిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. పేద విద్యార్థులు, లక్షలాది మంది పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా గొప్ప కార్యక్రమాలు చేసి వారిని ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టిన గొప్ప వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. రాజమండ్రి జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో పునఃప్రతిష్ఠా మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం జాంపేటలోని శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పంచాహ్నిక దీక్షతో నిర్వహిస్తున్న పునఃప్రతిష్ఠా మహోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
నక్షత్ర హారతి, కర్పూర హారతులు సమర్పించారు. బ్రహ్మశ్రీ గుడపర్తి సూర్యకుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కొడమంచిలి కామేశ్వరరావు ఆదిత్యల పర్యవేక్షణలో మహాగణపతి పూజ, రుద్రహోమం తదితర విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఉషా సంధ్య, 32వ వార్డు ఇన్ఛార్జి పార్వతీ సుందరం, వెల్లంకి జయరాం, కుండ్రాపు అప్పారావు, బొమ్మన గౌరి, ర్యాలీ వెంకటరమణ, సాయి మురళి, సుశీల, సూర్యభాస్కరం, ఆలయ ధర్మకర్తలు, దేవాంగ సంఘ ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనే సంకల్పం చేత అందరిది గుడి, అందరూ తరించాలి, మనమంతా శివభక్తులం. ఆ కారణం చేత అందరూ కలిపి విశేషమైనటువంటి బిల్వార్చన చేశాం, భగవన్ నామ సంకీర్తన గావించాము. ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా ఫల పుష్ప పంచశయ్యాధివాసం జరిగింది. సంక్షేమ పథకాలకు ఆద్యుడు వైఎస్ఆర్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పలువురు పేర్కొన్నారు. 25వ వార్డులో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు జరిగాయి. పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలను ప్రారంభించిన గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడపా శ్రీహరి అన్నారు. రాజమండ్రి 25వ డివిజన్లో వార్డు ఇన్ఛార్జి రొక్కం త్రినాథ్ ఆధ్వర్యంలో 77వ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అడపా శ్రీహరితో పాటు మాజీ కార్పొరేటర్ నీలపాల తమ్మారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేశారు. పిల్లలకు పెన్సిళ్లు, రబ్బర్లు, క్లిప్పులు పంపిణీ చేశారు. అనంతరం అడపా శ్రీహరి మాట్లాడుతూ వైఎస్ఆర్ పేద ప్రజల గుండె చప్పుడని అన్నారు. కార్యక్రమంలో కొండేటి సుధా, అడపా రఘు, నున్న వెంకటేశ్వరరావు, ఎం శివరామకృష్ణ, ఎన్ దుర్గయ్య, లక్కోజి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రఘు గారు, చంద్రమౌళి గారు, దుర్గయ్య, కిరణ్ ప్రియ గారు, సీఎం గారు అందరి ఆధ్వర్యంలో ఘనంగా, అలాగే ప్రతి వార్డులో కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలోని రాష్ట్రం అంతా కూడా ఆ నాయకుడిని, మరవలేని నాయకుడిని ఆ జ్ఞాపకాలు మరొకసారి స్మరించుకుంటూ ఆ సుపరిపాలన మళ్ళీ రావాలని. ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఉభయ రాష్ట్రాలకి మరుపురాని నాయకుడు, జనాలు మదిలో ఉండేటటువంటి శాశ్వతమైన స్థానం సంపాదించుకునే నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన స్వర్గలోకాల్లో ఉన్న ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉండేటువంటి జనాల్లో గుండెల్లో గూడు కట్టుకుంటున్నటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారు 77వ జయంతి కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ యువజన విభాగ అధ్యక్షులు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది నిరుపేదలకు పళ్ళు, చీరలు పంపిణీ చేశారు. అనంతరం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాసరావు, పోలు విజయలక్ష్మి, వాసంశెట్టి గంగాధర్రావు, బుడ్డిగ రాము, రొక్కం వంశీకుమార్, గుడివాడ కటకం చిన్ని,
పిల్లి శ్రీను, గౌరీ శంకర్, బోరా కనకలింగేశ్వరరావు, శంకు సత్యరాజు, మాజీ కార్పొరేటర్ వీరా రామాంజనేయులు, కె నాగబాబు, షేక్ బాషా, సతీష్ కుమార్, ఎస్జై రాజు, దాది శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చారు. ఇలాగా ఈ అన్నిటికీ ఆద్యుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారికి ఎప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న వాళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారిని ఎంతో గౌరవంగా చూసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన నిజాయితీకి ఆయన యొక్క నిరాడంబరత్వం వీటి సందర్భంగా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ 77వ సంవత్సరం మన మాజీ మంత్రివర్యులు మరి పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మంగళవారపేట 28వ వార్డులో మరి యువజన విభాగం తరఫున మరి ఈ యొక్క కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. రాజమండ్రి 15వ డివిజన్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరిగాయి. రాజమండ్రి 15వ డివిజన్ ఇన్ఛార్జి పంపన శ్రీనివాస్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని 15వ డివిజన్ తాడితోట బైపాస్ రోడ్లో గల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకుని ఆయన అధికారంలో ఉన్నప్పుడు పేద ప్రజలకు చేసిన సంక్షేమాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు యావత్ భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఇప్పుడు అమలు చేస్తున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముత్యాల ప్రసాదు, ముత్యాల వీరప్పారావు, ముత్యాల శివ, మతాల వినోద్ కుమార్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జన్మదినాన్ని పురస్కరించుకొని 15వ వార్డు బైపాస్ రోడ్లో గల రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు అర్పించి ఆయన్ని స్మరించుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన 2 ముఖ్యమైన పథకాల్లో యావత్ భారతదేశం పాటిస్తానని చెప్పుకోవడంలో మనకి ఏ విధమైన అసక్తి లేదని నేను ఒకసారి మనవి చేస్తూ, వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారికే డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి జూలై 14 లోపు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారాలు బిఎల్ఓలకు అందజేయాలి. సమస్యల పరిష్కారమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రి 45, 46 డివిజన్లలో ఇంటింటికి వెళ్లి ప్రజలతో మమేకం. కృష్ణా డెల్టాకు పట్టిసీమ జీవనాడి. జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. పోలవరం పూర్తయ్యే వరకు కృష్ణా డెల్టాకు పట్టిసీమే ప్రధాన ఆధారం. ఘనంగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు. సంక్షేమ పథకాలకు ఆద్యుడైన రాజశేఖర రెడ్డికి పలువురు నేతల నివాళి. సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.